ఇంత కాదు. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. నమస్తే, మీరు చూస్తున్నారు లోకేష్ బై గేమింగ్. సో ఇవాళ మనమైతే చేయబోయే వ్లాగ్ రాజా సాబ్. సో మనం రాజా సాబ్కి అయితే వెళ్దామని ప్రీమియర్స్కి వెళ్దాం అనుకుంటే ప్రీమియర్ షో టికెట్లు దొరకలేదంటే నేను చూసేటప్పటికి 11:40 షోలు 11:50 వదులుతున్నాడు. ఓకే, ఇట్స్ ఫైన్, ఎందుకంటే నాకు ఈ సినిమా మీద అంత హోప్స్ కూడా లేవు కాబట్టి. అందుకని ప్రిస్టన్, మన గచ్చిబౌలి పీవీఆర్ ప్రిస్టన్ థియేటర్లో వెళ్తున్నా. సో లెట్స్ గో దేర్. ఫస్ట్ అయితే ఇప్పుడు స్నానం చేయాలి. 11:35 షో. సో కొద్దిగా రెడీ అయ్యి పంపర్ పనాస్కి అయిపోయి వెళ్ళిపోదాం. వీఆర్ ఇన్ ద మాల్. అంటే ఆల్మోస్ట్ గంటన్నర టైం లేట్ అయింది, బండి పంచర్ అయింది. సో మనం అయితే ఇప్పుడు థియేటర్ లోపలికి వచ్చేసి సినిమా చూస్తాం. ఇంటర్వెల్ అయింది. సో నేను ఫస్ట్ హాఫ్ మిస్ అయింది ఎక్కువ లేదు, ఎందుకంటే పీవీఆర్ వాడు తెలిసిందే కదా, ఆడుతూ చంపేస్తాడు. ఆడుతూ చంపేస్తే వాడు అక్కడ సినిమా అక్కడి నుంచి ప్లే అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళంగానే ఫైట్తో స్టార్ట్ అయింది. అది బ్లాక్ షర్ట్ వేసుకుని చేస్తాడు ఫైట్, ట్రైలర్లో చూపిస్తాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏదో బ్యాగ్ కోసం ఫైట్ స్టార్ట్ అయింది. తర్వాత అటు నుంచి అటు వెళ్ళిపోయిన తర్వాత కట్టు మొత్తం ఫస్ట్ నుంచి అటు చెప్పేసాడు ఇంటర్వెల్. అర్థమైంది, అర్థం కాలేదు, ఏదేదో అవుతుంది. సో సెకండ్ హాఫ్ చూద్దాం. ఇంకా సెకండ్ హాఫ్లో ఎట్లా ఇది అవుతుందో చూద్దాం. సో మనమైతే ఇప్పుడే సినిమా చూసి వచ్చేసాం. సో సినిమాలోనే ఉంది. నాకే అర్థం కావట్లా బాగుందో బాగాలేదు, ఎందుకంటే కొన్ని సీన్స్ నచ్చినాయి, కొన్ని సీన్స్ నాకు వెళ్ళినప్పటి నుంచి లాగా అనిపించినాయి. నాకే మిక్స్డ్ థాట్ ఉంది, బాగుందా బాగాలేదా అని నాకే అర్థం కావట్లా. బట్ సెకండ్ హాఫ్ నుంచి చూసే వాళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ ఉంటుంది కాబట్టి. సో ఇంకా నేనేం చెప్పను, మీరే చూసేసేయండి. ఇంకా ఈసారి నాకు తెలిసి వేరే సినిమాలకి ఇద్దాం. నాకు ఈ సినిమా అర్థం కాలేదు కాబట్టి సంక్రాంతి సినిమా లేదు నాకు. రివ్యూలో మనకి పాయింట్స్ 5కి 2.5. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్.